పరీక్షలో ఫెయిల్ అయ్యో, బిజినెస్ లో ఫెయిల్ అయ్యో, ఒక ఇంటర్వ్యూ క్లియర్ కాలేదు, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి అంత మాత్రాన నువ్వు ఓడిపోయావని ఫిక్స్ కాదు. గుర్తుపెట్టుకో, ఫ్యూచర్ అనేది ఒక జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రమే, అది నీ ఐడెంటిటీ కాదు. నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ ప్రయత్నం ఫెయిల్ అయింది, నువ్వు ఫెయిల్యూర్ అవ్వలేదు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ ఫెయిల్యూర్ కాదు. ఒక స్టార్ట్అప్ క్లోజ్ అయిన మాత్రాన నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ ఫెయిల్యూర్ కాదు. ఒక ఇంటర్వ్యూ రిజెక్ట్ అయినంత మాత్రాన నువ్వు ఎంప్లాయీగా ఫెయిల్యూర్ కాదు. నువ్వు ప్రయత్నించిన ఒక మార్గం మాత్రమే పనిచేయట్లేదు, అంతే. సమస్య ఫెయిల్యూర్లో లేదు, ఫెయిల్యూర్ని పర్సనల్గా తీసుకోవడంలో ఉంది. ఒక మిస్టేక్ జరిగినప్పుడు చాలా మంది తన టాలెంట్ని డౌట్ చేస్తారు, తన ఫ్యూచర్ని డౌట్ చేస్తారు, తమ వాల్యూని డౌట్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే ఒక రిజల్ట్ నీ విలువ నిర్ణయించదు. చిన్నప్పుడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు పడిపోయావు, గుర్తుందా? అప్పుడు ఎవరు నిన్ను ఫెయిల్యూర్ అనలేదే, ఎందుకంటే అందరికీ తెలుసు పడిపోవడం లెర్నింగ్లో ఒక భాగం. కానీ పెద్ద అయ్యాక మాత్రం అదే వ్యక్తి పడిపోతే మనమే మనల్ని ఫెయిల్యూర్ అని డిక్లేర్ చేసుకుంటాం. ప్రపంచంలో ప్రతి గొప్ప విజయాన్ని వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ మనం వాళ్ళ సక్సెస్ మాత్రమే చూస్తాం. వాళ్ళు పడిపోయిన రోజులు చూడం, వాళ్ళు ఏడ్చిన రాత్రులు చూడం, వాళ్ళు వదిలేయాలనుకున్న క్షణాలను కూడా మనం చూడలేం. ఓటమి నీ కథలో ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. ఒక్కసారి ఆలోచించు, నువ్వంటే ఏంటో తెలుసుకో. మీ సుబ్బు టాక్స్.